హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తెలుగు రివ్యూ. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ ఇంట్లో సిరి సంపదలు విరచిల్లాలని కోరుకుంటూ వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనలో చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ ఓకే సెకండ్ అండి. సో మనలో చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ సో మనలో చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మనలో చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పలు కాదు అప్పర్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మనలో చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళకి పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయండి. మనం ఒక ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూసామా, ఫ్యామిలీతో గడిపామా అన్న ఒక చిన్న చిన్న కోరికలే ఉంటాయి. బట్ దాంట్లో కూడా చాలామంది ఏమనిపిస్తారు, మనకు ఒక పెద్ద టీవీ ఉండాలి ఇంట్లో అనేసి చాలామంది కోరిక ఇది. సో థంబ్నెయిల్ చూశారు కదా, ఈరోజు మీకైతే ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది నేను ఇండివిజువల్గా కొని మీకైతే నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. సో అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ మీకోసం నేను టీవీని పర్చేస్ చేసి మరీ నేను మీకైతే రివ్యూ ఇస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లాస్ట్లో చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు, సో అందుకే స్టార్టింగ్లోనే చెప్తున్నాను. సో ఆలస్యం లేకుండా నేను కొన్న టీవీ గురించి అయితే మీకు అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. సో ఈ టీవీ వచ్చేసరికి మనకి హైసెన్స్ E7K QLED టీవీ అండి. ఇది నేనైతే 65 ఇంచెస్ టీవీ తీసుకున్నాను. మనకి దీంట్లో క్వాంటమ్ డాట్ కలర్, అలాగే డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్తో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మనకి అమెజాన్ నుంచి డెలివరీ అయినప్పుడు ఫస్ట్ మనకి ఏమైనా డ్యామేజ్ కానీ ఏమైనా ఉన్నాయేమో క్లియర్గా చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ తర్వాత వాళ్ళు రీఫండ్ అయితే ప్రాసెస్ చేయరు. సో ఫస్ట్ మనకి టీవీ రాగానే డెలివరీ బాయ్సే మనకి మొత్తం డ్యామేజ్ ఏముందా లేదా అని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ. మనకి ఇక్కడ ఓవరాల్గా 2 USB పోర్ట్స్ అండ్ 3 HDMI పోర్ట్స్తో అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు యాంటీనా అండ్ ఆక్స్ అవుట్పుట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ టీవీతో పాటు మనకి స్టాండ్, అలాగే వాల్ మౌంటింగ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా మనకి ఈ టీవీతో పాటే వచ్చేసినాయి. సో బయట మనం విడిగా ఎక్స్టర్నల్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. మేమైతే ఈ విధంగా వాల్ మౌంటింగ్ అయితే చేయించేసాము. సో వచ్చిన టెక్నీషియన్ కూడా చాలా మంచిగా అయితే ఫిట్ చేశారు. మనకి కుదిరితే వాల్ మౌంటింగ్ చేయించుకున్న టీవీని చాలా అంటే చాలా బాగుంది చూస్తానికి. సో ఈ టీవీ అనేది మనకి విడా ఓఎస్తో అయితే వస్తుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి మనకి 1.5 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 4 GB ఇంటర్నల్ మెమరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్లో 4 GB మెమరీ అనేది డెఫినెట్గా మనకైతే సఫిషియెంట్ కాదు. బట్ మనం ఈ విడా ఓఎస్ కన్సిడర్ చేసినట్టయితే విడా ఓఎస్ అనేది చాలా లైటర్ వర్షన్. సో దీంట్లో మనకి 1.5 GB ర్యామ్ అనేది వెరీ మచ్ సఫిషియెంట్. నేను 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను కదా, నాకు ఎటువంటి ల్యాగ్ అనేది కూడా నేను చూడలేదు టీవీలో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందో టీవీ అనేది. సో ఎక్కడా కూడా మనకు ఒక ల్యాగ్ కానీ ఎక్కడ ఒక చిన్న గ్లిచ్ కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. ఈ వీడియో వాయిస్లో మనకు వచ్చే మెయిన్ మైనస్ ఏంటంటే మనం ఏ యాప్స్ కావాలంటే ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోలేము దీంట్లో. సో ఇట్ ఈస్ ది మైనస్ ఇన్ దిస్ టీవీ. బట్ దీనికి అయితే ఒక రెమెడీ అయితే ఉంది. ఒక ఎక్స్టర్నల్గా ఒక ఫైర్ స్టిక్ కనుక కొనుక్కున్నట్టయితే మనకు ఆల్రెడీ వాళ్ళు 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు కాబట్టి ఫైర్ స్టిక్ అయితే పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మనకి ఆహా యాప్ ఉండదు దీంట్లో. సో ఆహా యాప్ కావాలంటే మనకి స్టిక్లో ఇన్స్టాల్ చేసుకుని నేను HDMI కింద మార్చుకుంటే పోర్ట్, సో మనకి సరిపోతుంది. మీరు కనుక ఫైర్ స్టిక్ కనుక కొనుక్కున్నట్టయితే 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది సఫిషియెంట్. బికాజ్ ఎనీవే మనం ఏ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేం కాబట్టి 4 GB అనేది ఎనఫ్. ఒకవేళ మీకు విడా ఓఎస్లో ఏమైనా యాప్స్ కావాలి అంటే కనుక ఇక్కడ మనకి మోర్ యాప్స్ అని అయితే ఉంటుంది. సో ఈ మోర్ యాప్స్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బట్ ఈ యాప్స్ మనం యూస్ చేయము. సో మోస్ట్లీ విడా ఓఎస్లో యాప్స్ అనేది మనకి అంత యూస్ఫుల్ అయితే ఉండదు. మీకు కావాలంటే కనుక ఫైర్ స్టిక్ అయితే ఎక్స్టర్నల్గా కొనుక్కొని అయితే HDMI పోర్ట్కి పెట్టుకోండి. మనకు ఎలాగో దీంట్లో ప్రీడిఫైన్డ్ యాప్స్ అనేవి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్ అండ్ డిజ్నీ హాట్స్టార్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ మీకు ఇప్పుడు నేను వీడియో క్లారిటీ కూడా చూపిస్తాను మీకు. సో నాకు వీడియో క్లారిటీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే చూశారు కదా ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయిందో. సో అసలు మనకి వితిన్ మిల్లీ సెకండ్స్లోనే మనకు ఓపెన్ అయిపోతున్నాయి యాప్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే
చాలా డీటెయిలింగ్ కలర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో, వాటర్ కలర్ గానివ్వండి, స్కై కలర్ కానివ్వండి. నేను మీకు వీడియోలో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ మా ఫుల్ లైటింగ్ ఉన్న రూమ్‌లో అయితే నేనున్నాను. సో, ఈవెన్ ఇంత లైటింగ్‌లో గూడా నాకు చాలా క్లియర్‌గా ఉంది పిక్చర్ అనేది. సో, నైట్ టైమ్ అయితే జబర్దస్త్ ఉంటుంది పిక్చరు. ఇంత పెద్ద టీవీ నేను చూసినప్పుడు నైట్ టైమ్ నాకు థియేటర్‌లో చూస్తున్న ఫీల్ అయితే కలిగింది. నేనైతే దీనికి సౌండ్ బార్ అయితే దీన్ని కనెక్ట్ చేశాను విత్ హెచ్‌డీఎంఐ ఆర్క్ పోర్ట్‌తో. సో, అండ్ ఈ హెచ్‌డీఎంఐ ఆర్క్ పోర్ట్‌లో గూడా మనకి ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈఆర్క్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈఆర్క్ అనేది వెరీ డీటెయిలింగ్ సౌండ్ చిన్న చిన్న మనకి మైన్యూట్ సౌండ్స్ కూడా మనకి ఈఆర్క్‌లో క్యాప్చర్ చేస్తుంది. ఎన్హాన్స్డ్ ఆడియో సపోర్ట్ అంటారు. సో, ఎన్హాన్స్డ్ ఆడియో సపోర్ట్ మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి సౌండ్ అనేది చాలా క్లియర్‌గా ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ అయితే సింప్లీ సూపర్ అయితే ఉంది. నేనైతే ఖచ్చితంగా ఈ టీవీ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ప్రైస్ విషయానికొచ్చేసరికి మనకిది అమెజాన్‌లో 52,000 అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ మీకు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద గనక మీరు బై చేసినట్టయితే మనకి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీద 5,000 రూపీస్ అండ్ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీద అరౌండ్ 3,000 చేంజ్ ఎంతో డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో, ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ 65 ఇంచెస్ టీవీ వచ్చేసరికి నాకు అరౌండ్ 3,500 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. అరౌండ్ 48,000కి అయితే నాకు ఈ టీవీ అయితే వచ్చింది. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో వేరే ఏ టీవీ కూడా 48,000కి క్యూఎల్ఈడీ అది కూడా 65 ఇంచ్ టీవీ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. అండ్ ఆల్సో గేమింగ్ ఎవరైనా గేమర్స్ ఎవరైనా ఉంటే గనక ఈ టీవీ అనేది బెస్ట్ ఆప్షన్. ది బెస్ట్ ఆప్షన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ టీవీ అనేది మనకి వీఎల్ఎల్ఎం సపోర్ట్ అయితే వస్తుంది. సో, వేరియబుల్ లో లేటెన్సీ మోడ్ అంటారు. గేమ్ చాలా స్మూత్‌గా అయితే రన్ అవుతుంది. సో, నో గ్లిచెస్. సో, ఎనీ డిస్టర్బెన్స్ అని ఏది ఉండదు. సో, ఇది గేమింగ్ ఆడేవాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే నేనైతే చెప్తున్నాను. సో, ఇక్కడ మనకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టీవీలో మనకి హెచ్‌డీ వీడియోస్ గానీ, ఫుల్ హెచ్‌డీ వీడియోస్ గానీ ఉంటే అది మనకి 4కేకి అప్‌స్కేల్ చేసి చూపిస్తుంది వీడియో. నేనిప్పుడు చూపిస్తుంది మీకు నా ఓల్డ్ వీడియో ఇది హెచ్‌డీలో ఉంది. సో, ఈ ఫుల్ హెచ్‌డీ వీడియోని అది 4కేకి అయితే అప్‌స్కేల్ చేసి అయితే మనకు చూపిస్తుంది. సో, ఇక్కడెక్కడ కూడా మీరు చూసినట్టయితే నాకెక్కడ కూడా పిక్సెల్ బ్రేకేజ్ అనేది నాకెక్కడ కనిపించట్లేదు. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ టీవీలో. అలాగే మనకి ఆ రిమోట్ చూసినట్టయితే రిమోట్ మీద కూడా మనకి డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్ మ్యూజిక్ వరకి. సో, వన్ క్లిక్‌తో మనం యాప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో, ప్రైమ్ వీడియో కావాలంటే ప్రైమ్ వీడియో అండ్ నెట్‌ఫ్లిక్స్ క్లిక్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఇట్ విల్ స్విచ్ టు నెట్‌ఫ్లిక్స్ యాప్. సో, ఈ విధంగా మనకైతే డెడికేటెడ్ బటన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు దీంట్లో. సో, రిమోట్ కూడా చాలా హ్యాండీగా ఉంది. దీంట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇచ్చి కన్ఫ్యూజ్ చేయలేదు. జస్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ఛానల్ మార్చుకోవడానికి మోస్ట్‌లీ మనం ఇప్పుడు ఎవరు యాంటీనాస్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఛానల్ ఈ బటన్స్‌తో మనకి పనుండదు. అండ్ హోమ్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్‌పుట్స్ కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి దీంట్లో హెచ్‌డీఎంఐ 1, 2, 3 మనకైతే ప్రొవైడ్ చేశారు. 1 వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినట్టుగా అది ఈఆర్క్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ దాన్ని నేను సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసి ఉంచాను. అండ్ హెచ్‌డీఎంఐ 3 వచ్చేసి నేను ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేసి ఉంచాను. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఎయిర్ ప్లే అనేది ఇన్‌బిల్ట్‌గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో, జనరల్‌గా మనం విడిగా ఎయిర్ ప్లే ఐఫోన్ యాపిల్ ప్రొడక్ట్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే వాళ్ళు స్క్రీన్ షేరింగ్ చేయటానికి సో, ఆప్షన్ అయితే మనకి ఆండ్రాయిడ్ టీవీస్‌లో ఉండదు మనకి. సో, దానికోసం మనం ఎయిర్ ప్లే యాప్ అయితే ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి డైరెక్ట్‌గా వాళ్ళు ఇన్‌బిల్ట్ మనకి ఎయిర్ ప్లే అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఈజీగా స్క్రీన్ అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దాంతో పాటు మనకి గూగుల్ క్రోమ్‌కాస్ట్ అవైలబుల్‌గా ఉంది. ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏవీ పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం వల్ల మనకు పాత డీవీడీ ప్లేయర్స్ గానీ, వీసీడీ ప్లేయర్స్ గానీ ఏమైనా ఉంటే అవి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ టీవీలో అన్ని ఆప్షన్స్ అయితే చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. నేను మీకు సౌండ్ కూడా వినిపిస్తాను. చూసారు కదా! సౌండ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు అయితే 24 వాట్స్ అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేశారు. మా ఒక రూమ్‌కి అయితే అది సఫిషియెంట్‌గానే ఉంటుంది. మీకు అదనంగా ఏమైనా సౌండ్ కావాలంటే గనక విడిగా మీరు సౌండ్ బార్ కనుక విత్ హెచ్‌డీఎంఐ ఆర్క్ పోర్ట్‌తో గనక మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే బెస్ట్ సౌండ్ అయితే మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే బిజీలెస్ డిజైన్ వచ్చింది. సో, చాలా వరకి మనకి ఆల్మోస్ట్ చుట్టూతా కవర్ అయిపోయింది. అసలు బిజిల్ అనేది మనకి కనిపించట్లేదు. సో, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్ అయితే నేను చెప్తాను. పిక్చర్ క్లారిటీ కూడా
మోస్ట్లీ స్టాండర్డ్ పెట్టుకుంటే మనకి ట్రూ కలర్స్ మనకి ఏ కలర్స్ అయితే మనకి బయట కనిపిస్తుందో సేమ్ అదే కలర్స్లో మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నైట్ టైం చూసేటైతే నైట్ టైం కొంచెం కాంట్రాక్ట్ తగ్గించి అయితే చూపిస్తుంది. సో మోస్ట్లీ స్టాండర్డ్ దాంట్లో ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ మీరు ఇంకా ఎక్కువ కలర్స్ చూడాలి అనుకున్నట్టయితే డైనమిక్లో పెట్టుకుంటే కనుక ఇంకా ఇంకా కలర్ని ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తుంది. సో అది డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేయను. బట్ స్టాండర్డ్ అనేది కరెక్ట్గా అయితే ఉంది మనకి. అండ్ మీకు స్పోర్ట్స్ మోడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు స్పోర్ట్స్ చూసేటట్టయితే ఆ స్పోర్ట్స్ మోడ్లో కనుక పెట్టుకున్నట్టయితే డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం పిక్చర్ సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు బ్యాక్ లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి కలర్ క్లారిటీ అనేది ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. సౌండ్ విషయానికి వచ్చినట్టయితే మనకి సౌండ్ కూడా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. థియేటర్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్ అండ్ స్పోర్ట్స్ అనేసి ప్రొవైడ్ చేశారు మనకి. సో అండ్ మీరు సౌండ్ మోడ్ సెట్టింగ్స్లో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే వీళ్ళైతే ఈక్వలైజర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే ఆ సౌండ్ని సెట్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మీరు బ్లూటూత్ స్పీకర్ ఏమన్నా కనెక్ట్ చేసుకున్న బ్లూటూత్ స్పీకర్ కానీ లేదంటే మంచి సౌండ్ కావాలి అనుకుంటే మీరు ఒక సౌండ్ బార్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఆర్క్ కేబుల్ ద్వారా. అండ్ అవుట్పుట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే అవైలబుల్గా ఉంది. సో డాల్బీ అట్మాస్ అనేది చాలా క్లియర్ సౌండ్ అనేది మీకు వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇన్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. నాకైతే ఈ టీవీ చాలా బాగా నచ్చింది. అండ్ మీ కలర్స్ గురించి చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ థింగ్ ఏంటంటే డీపర్ బ్లాక్స్. సో ఈ డీపర్ బ్లాక్స్ అనేవి కూడా ట్రూ బ్లాక్ కలర్లో అయితే మనకు వస్తున్నాయి. సో మీరు వేరే 4K టీవీస్ మామూలు ఫుల్ హెచ్డీ టీవీస్ కానీ 4K టీవీస్లో కానీ వెళ్ళినట్టయితే మనకి బ్లాక్ అనేది గ్రే కలర్లో అయితే కనిపిస్తుంటుంది. బట్ హియర్ బ్లాక్ అనేది బ్లాక్ కలర్లో మాత్రమే కనిపిస్తుంది. సో బెటర్ ఎవరైనా టీవీ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక నార్మల్ 4K టీవీ కంటే కూడా QLED అనేది బెస్ట్ ఆప్షన్. మీకు ఇంకా డీపర్ బ్లాక్స్ కావాలంటే OLED టీవీస్కి అయితే వెళ్ళొచ్చు. బట్ అది ప్రైస్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రైస్ రేంజ్లో QLED అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తున్నాను. అండ్ కలర్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఈ టీవీని. ఈ టీవీ కనుక మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి అయితే పర్చేస్ చేయండి. ఆ లింక్లో కనుక మీరు వెళ్ళి పర్చేస్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓవరాల్గా నేనైతే చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. ఈ టీవీ ఆల్రెడీ ఎవరైనా పర్చేస్ చేసిన వాళ్ళైతే మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.